ఇప్పుడు రాజుల కాలం నాటి వ్యూహాలు ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు అమలు చేస్తారనుకుంటున్నారు చాలా మంది. యుద్ధమన్నా రాజకీయమన్నా ఒకటే అన్నది అందరికీ తెలిసిందే. అయితే బాహుబలి చిత్రం తర్వాత త్రిశూల వ్యూహం అన్న మాట మరింత ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తుంది. జగన్ కూడా నంద్యాలపై త్రిశూల వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ముందుగా 3వ తేదీ నుంచి తన ఎన్నికల ప్రచారంతో నంద్యాలలో తన మొదటి స్టెప్ వేయనున్నారు. ఇక ఆ రోజు సభలో మరో వ్యూహాన్ని నంద్యాలపై ప్రయోగించనున్నారు వైసీపీ అధినేత జగన్. ఇక కర్త కర్మ క్రియ అన్నింటా తానై ఉంటున్న సీఎం చంద్రబాబు ఆయన సర్కారు అసమర్థ పాలనపై జగన్ తన వాగ్దానాన్ని ప్రయోగించనున్నారు. ఇక జగన్ పార్టీని పాతాళానికి తొక్కుదామనుకున్న చంద్రబాబు తన కొంపకి తానే నిప్పంటించుకుంటున్న చందంగా అని టీడీపీ రివర్స్ అయింది. పార్టీలకు అసంతృప్తులను చేర్చుకుంటున్న వైసీపీ మరింత బలంగా చేసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్. ఇక టీడీపీ తరపున నంద్యాల భూమా ఫ్యామిలీని ఒంటరిగా చూసి జగన్ ముందుకు వెళ్తున్నారు. దీంతో టీడీపీ నంద్యాలలో తన జెండాని రెపరెపలాడించే కనిపించడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కౌన్సిలర్లు బడా వ్యాపారస్తులనే టీడీపీ నమ్ముతుంది. ఇక వార్డుల్లో పంచాయతీలు ఇదే కొనసాగుతుంది. దీనికి వ్యతిరేకంగా జగన్ తన పందాన్ని శిల్పతో తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలందరినీ కలవాలని శిల్ప పిలుపునిచ్చారు. ఇక వ్యాపారస్తులతో మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే సలహాలు ఇచ్చారు. శిల్ప కూడా నంద్యాలలో తన ప్రచారశాలని కొత్త పూతలు తొక్కిస్తున్నారు. సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులు మాత్రం కేవలం ప్రచారాలు జెండాలు అజెండాలు అమరావతి గ్రాఫిక్స్ ఫ్లెక్సీలతోనే మభ్యపడుతున్నారు. నంద్యాలలో ఏకంగా దీనికోసం 24 మంది ఎమ్మెల్యేలు 8 మంది మంత్రులు 4 ఎమ్మెల్సీ 3 జిల్లా అధ్యక్షులతో పాటు మంత్రి అఖిలప్రియ భూమా కుటుంబంతో ప్రచారానికి వెళ్తున్నారు. 3 వ్యూహాల్లో జగన్ టీం సక్సెస్ అయిందని అందరూ చర్చించుకుంటున్నారు. గంగుల శిల్పా బ్రదర్స్ చేరిక ఒక వ్యూహంలో భాగమే అనేది టీడీపీ ఇప్పటికే అర్థమైపోయింది. ఇక నంద్యాలలో టీడీపీ నేరుగా ఓటర్ల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూస్తుంది. ఇక ఓటర్లు మభ్యపెట్టేందుకు సర్కార్ కొత్త పథకాలని హామీలను నంద్యాల ఓటర్లకు ప్రకటిస్తుందనేది ప్రజలకు బాగానే తెలిసిన వచ్చిన అంశం. దీంతో వ్యూహాలు రచన పరంగా వైసీపీ ముందుకు వెళ్తుందని అనడంలో సందేహం లేదు. మరి జగన్ త్రిశూల వ్యూహం ఎంత మెజార్టీని తీసుకొస్తుందో అనే దానిపై ఉన్నారు వైసీపీ నాయకులు నంద్యాల ఓటర్లు. For more videos, please subscribe our channel.